అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి కోడిగుడ్లు అండి. ఈ కోడిగుడ్లు నేనైతే ఒక 4 తీసుకున్నాను. ఇదైతే డబుల్ గుడ్డు. వీటికి సరిపడా వాటర్ పోసి వీటినైతే ఉడకబెట్టడం స్టార్ట్ చేశాను. ఎగ్స్ని మరి ఎక్కువసేపు కూడా బాయిల్ చేయకూడదండి. వాటిని ఒక 5 మినిట్స్ మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలి. మన ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. వాటిని పొట్టు తీసేసి క్లీన్గా ఇలా ఉంచుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా మధ్యలోకి చాక్తో మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా 1 బై 1 మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్తో చేసిన ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది డబుల్ గుడ్ అండి. 2 చందమామలు ఉన్నాయి లోపల. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్గా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. శనగపిండి తీసుకోవాలి. లిటిల్ బిట్ కారం అండ్ లిటిల్ బిట్ ఉప్పుని అయితే మనం యాడ్ చేసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని సరిపడినంత నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాలండి. కొంచెం పిండిని తీసుకొని అందులో డ్రాప్ చేయాలి. చూసారు కదా, మన ఆయిల్ అయితే రెడీగా ఉంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని 1 బై 1 తీసుకొని ఇలా పిండి అంతా ఎగ్గుకు పట్టేలా డిప్ చేస్తూ ఉండాలండి. ఆ పిండి మొత్తాన్ని మనం ఎగ్గుకు మంచిగా పట్టించాలి. తర్వాత వేడెక్కి ఉన్న ఆయిల్లో వాటిని డిప్ చేసేయాలి. ఈ విధంగా డిప్ చేయాలి. 1 బై 1 అన్నీ మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ షేడ్ రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చాక వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా. తర్వాత నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని వీటన్నిటిని ఒక చాకుతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని 1 బై 1 ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే వాటిని మరలా కాల్చుకోవాలి. అలా కాల్చుకోవడం వల్ల ఎగ్ లోపల దాకా వేగిపోతుంది. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. వీటిని ఏదైనా సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.